డి కాంతమ్మ. ఏ ఊరమ్మా? మాది ఇక్కడనే తిరుపతి. 2024లో ఎవరికి వేస్తామ్మా ఓటు? ఈయనకే జగన్ అన్నకో. దేనికని దేనికని ఆయనకి వేస్తావు? ప్యాన్కు. అదే ఎందుకని ఆయనకి వేయాలనుకోండావు? మాకు ఇది చెయ్యెత్తి డబ్బులు ఇస్తాడు, మాకు 18,000. ఇది పెన్షన్ ఇస్తున్నాడు. ఇది సంఘంలో రుణమాఫీ ఇస్తున్నాడు, మాకు అన్నీ చేస్తున్నాడు ఆయన. ఆయనకే వేస్తాం. మరి ఈయన చంద్రబాబు నాయుడు నేను ఇస్తానంటా అన్నాడు. మేము ఆయనకే వేసినాము. మేము పోయిన సంవత్సరం కూడా వేసి గెలిపించినాము. ఇప్పుడు కూడా ఆయనకే వేయాలనుకుంటున్నాం. ఈయన చంద్రబాబు నాయుడు నేను కూడా ఇస్తాను అన్ని ఇస్తాను అంటున్నాడే. మేము జగన్కే వేస్తాం. అదేమ్మా, చంద్రబాబు నాయుడిని ఆయన మాట పైన నమ్మకం లేదా? నమ్మకం ఎవరిపైన ఎవరిపైన నమ్మకం లేదు? ఈయన చంద్రబాబు నాయుడు మీద. దేనికని? ఏమో ఆయన చేస్తాడో చేయలేడో తెలియదు మాకు. మరి ఎవరు నమ్మకం నీకు? మాకు జగన్ అన్నే. మరి ఈయన పవన్ కళ్యాణ్ నేను గెలిపించేస్తాను చంద్రబాబు నాయుడు అంటున్నాడు. ఏమో మాకు తెలియదండి. పవన్ కళ్యాణ్ గెలిపించగలుగుతాడా? ఆయన గెలిపిలేడు పవన్ కళ్యాణ్. ఆయనే గెలవలేడు అంటావా? ఆయనే గెలవలేడు, ఆయన తెక్కలేడు. మరి ఈయన వాళ్ళ కొడుకు నారా లోకేష్ ఈయన పాదయాత్ర చేశాడు కదా, మరి కరుణాకర్ రెడ్డి కొడుక కాదు చంద్రబాబు నాయుడు కొడుకు నారా లోకేష్ నేను పాదయాత్ర చేశాను, నేను పాదయాత్ర వల్ల ఈ రాష్ట్రంలో మళ్ళీ అధికారంలోకి వచ్చే టీడీపీని అంట అన్నాడు. వస్తుందా? తెలియదండి నాకు అవన్నీ. అంటే ఆయన పాదయాత్ర సక్సెస్ అయిందంటావా? ఏమో అయిందా లేదు కూడా తెలియదు. అసలు నారా లోకేష్ తెలుసా పోనీయా? తెలియదు, అది కూడా తెలియదు నాకు. సరే అన్న, మీ పేరన్నా? అరుణ్ యాదవ్. అన్న, 2024లో ఎవరికి వేస్తాను ఓటు? వైఎస్ఆర్సీపీ జగన్ సార్కే. దేనికని? జగన్ సార్ చేసేటువంటి అభివృద్ధి పనులు అన్ని ఎండినా దానికనేసి మేము జగన్ సార్కే ఓటు వేయాలనుకుంటున్నాము. మరి చంద్రబాబు నాయుడు నేను ఇస్తానంటున్నాడు కదా, అవన్నీ దొంగవి, దొంగ పథకాలు, దొంగవి. ఎలక్షన్ మూమెంట్ లో ఇచ్చేటివేంటివి? ఇచ్చేసాక మాట్లాడాలా. ఇవ్వకుండానే ఇస్తాము అనే దానికి కాదు. ఇచ్చేసినోడు జగన్మోహన్ రెడ్డి గారు, అందుకని జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తున్నాం. ఒక స్టార్ ఇమేజ్ ఉన్న పవన్ కళ్యాణ్ నాకు చంద్రబాబు నాయుడు పైన నమ్మకం ఉందంట అన్నాడు. ప్యాకేజ్ తీసుకుంటున్నాడు కదా, ప్రతిరోజు ఏ సందర్భం వచ్చినా కూడా ప్యాకేజ్ తీసుకుంటున్నాడు. ఆ ప్యాకేజ్ కోసం ప్యాకేజ్ కరెక్ట్గా ముడతా ఉంది, అందుకని నమ్మకము. అంతేగాని జనాభివృద్ధి చేస్తాడనే నమ్మకంతో కాదు అనేది మేము అనుకుంటున్నామండి. ఈయన లోకేష్ పాదయాత్ర చేశాడు కదా, దాని ప్రభావం ఏమైనా ఉంటుంది ఆంధ్ర రాష్ట్రంలో? అది సొంతంగా వాకింగ్ చేశాడు, అంతేగాని అతను ఒళ్ళు తగ్గించుకోవడానికి కోసం చేసినటువంటి పాదయాత్ర కానీ అది జనాల నాడి తెలుసుకోవాలా, జనాల కష్టాలు వినాలా అనేటువంటి పాదయాత్ర అయితే కాదు అది. మల్లెమొగ్గలు ఉమాపతి. 2024లో జగన్ గారికి. అభివృద్ధి బాగుంది, సంక్షేమ పథకాలు చాలా అద్భుతంగా ఉండాలి. ఏ ప్రభుత్వం ఇలా చేయలేదు. జగన్ వచ్చిన తర్వాత అద్భుతమైన పాలన, ప్రజలందరూ లబ్ధి పొందుతూ ఉన్నారు. ఆటో కార్మికులు కానీ, ఇంకా మహిళలు కానీ, వృద్ధులైతే అసలు వాలంటరీ వ్యవస్థ చాలా అద్భుతం. ఎందుకంటే ఎక్కడెక్కడో ఉన్న మారుమూల ప్రాంతాలకు కూడా వాలంటీర్స్ పోయేసి తలుపు తట్టి వాళ్ళకి పెన్షన్ ఇస్తూ ఉన్నారంటే ఈరోజు చాలామంది తల్లిదండ్రులను బయట గెట్టేసిన దాఖలాలు ఉన్నాయి. అలాంటి వాళ్ళకి, హాస్పిటల్లో ఉన్న వాళ్ళకి ఎక్కడున్నా కూడా 1వ తారీఖు వస్తానే తలుపు తట్టి ఇస్తున్నారంటే ఇలాంటి పాలన ఎవరు అందిస్తారు? అందుకని మాకు జగన్ కావాలి. చంద్రబాబు నాయుడు నేను చేస్తానంటున్నాడు. ఆయన ఏం చేస్తాడో, ఏం చేసినాడో? 14 ఏళ్ళు ఉన్నాడో, ఏం చేసినాడో? ఏమీ చేయలేదు. ఇలాంటి పాలన ఇంకా రాదు. ఎందుకంటే మాకు జగనే కావాలి, జగనన్నే కావాలి. పవన్ కళ్యాణ్కి నాకు చంద్రబాబు నాయుడు నమ్మకం ఉందంటున్నాడు. చంద్రబాబు మొన్న లోకేష్ గారు ఏం చెప్పారు? అంతకుముందు ఏం చెప్పినాడు? సీఎం మా నాయన. ఈయన మొన్న తెలంగాణలో జరిగిన ఎలక్షన్లో ఈయన డెప్త్ ఎంతో తెలిసిపోయింది కదా. కనీసం ఆ బరి లెక్కకు వచ్చిన ఓట్ బ్యాంక్ కూడా ఈయనకి రాలేదు, డిపాజిట్లు కూడా లేవు. అందరూ గమనిస్తున్నారు, ప్రజలందరూ గమనిస్తున్నారు. వీళ్ళిద్దరూ ఏకమైనా, ఇంకా వీళ్ళకి తోడుగా ఒక 10 మంది ఏకమైనా జగనన్నే
రావడం ఖాయం. 175 ఖచ్చితంగా జగన్ అన్న గెలుస్తాడు. నమ్మకం లేదు. ఎట్లుంది నమ్మకము? బూసిని చూపించినట్టు చూపిస్తాడు. ఏం చేసినాడు ఆయన? 14 ఏళ్ళు ఇండస్ట్రీ అంటాడు, నాకు రాజకీయ అనుభవం ఉంది అంటాడు. ఏం చేసినాడు చెప్పండి? మాకు జగన్ మీద నమ్మకం. జగన్ అన్న కావాలి, మళ్ళా ఆయనే రావాలి. 2024 ఎవరు చేస్తాం ఓటు? మేమైతే వైఎస్కే. దేనికని? అప్పటి నుంచి లాక్డౌన్ నుంచి రబ్బల్గా చేసింది ఏమే. లాక్డౌన్ 3 years చేసింది. 7 years లో వన్ ఆఫ్ ద సీఎం రబ్బల్ క్యాండిడేట్ సీట్లు వచ్చింది ఇదే. ఇప్పుడు చంద్రబాబు ఉన్ని అయితే జగన్ చేసింది అన్ని. అమ్మ ఒడి వచ్చింది, ఆటోలకు వచ్చింది, ప్రతి ఒక్క దానికి. అప్పు చేశారో లేదు, అప్పు చేశారో లేదు, అన్నిటికీ స్టెబిలిటీగా ఒక ల్యాప్టాప్ ఇచ్చాడు బిడ్లకి. ఒక ల్యాప్టాప్, ఒక ఎడ్యుకేషన్, ఇంగ్లీష్ మీడియము అన్ని డబ్బులుగా చేసే. చంద్రబాబు నాయుడు నేను చేస్తానంటున్నాడు. చంద్రబాబు చేసే ఏం చేసా? ఏంటి అప్పుడు 14 ఏళ్ళు నుండి ఉండే. ఈరోజు వచ్చి పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ అందరూ వచ్చి కూటము. అది కాదు కదా, రెబల్ క్యాండిడేట్. రెబల్ అంటే రెబల్ పార్టీ సీఎంకి చేశాడు, రెబల్గా చేశాడు. ఈ రోజుకి ఎవరు చేసింది? జగన్. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు పై నీకు నమ్మకం లేదా? జగన్కి చంద్రబాబు నాయుడు పై నీకు నమ్మకం లేదన్నా? మాకైతే కాన్ఫిడెన్స్ లేదు. ఇప్పుడు వచ్చి మరి ఎవరిపై నమ్మకం నీకు? నాకు వైఎస్ఏ. ఇప్పుడు చంద్రబాబు వచ్చి తిరిగి జన చైతన్య నాగా పవన్ కళ్యాణ్ కూటమి ముందు వస్తే రావచ్చు, ఇండిపెండెంట్ గా లే. అదే పవన్ కళ్యాణ్ ఒక సీటు రాలే. ఈరోజు ఓ మాట్లాడేస్తాం. గెలుస్తారంటావా వాళ్ళిద్దరు కలిస్తే? ఏమో. అయితే వైసీపీ ఒక స్టాండర్డ్ చేశాడు, చూపిస్తాడు. అయితే చంద్రబాబు నాయుడు పై నీకు నమ్మకం లేదన్నా? మాకైతే కాన్ఫిడెన్స్ లేదు. ఇప్పుడు వచ్చి మరి ఎవరిపై నమ్మకం నీకు? నాకు వైఎస్ఏ. ఇప్పుడు చంద్రబాబు వచ్చి తిరిగి జన చైతన్య నాగా పవన్ కళ్యాణ్ కూటమి ముందు వస్తే రావచ్చు, ఇండిపెండెంట్ గా లే. అదే పవన్ కళ్యాణ్ ఒక సీటు రాలే. ఈరోజు ఓ మాట్లాడేస్తాం. గెలుస్తారంటావా వాళ్ళిద్దరు కలిస్తే? ఏమో. అయితే వైసీపీ ఒక స్టాండర్డ్ చేశాడు, చూపిస్తాడు. అయితే